థ్యాంక్ యూ. మాడచ్చు కదండి. అందరికీ నమస్కారం అండి, పెద్దలందరికీ నమస్కారం. నేను ఫస్ట్ కంగ్రాచులేషన్ సుబ్బు. నాకు సుబ్బుతో చాలా ఫ్రెండ్షిప్ ఉందండి. సో సుబ్బులో మెయిన్ క్వాలిటీ ఏంటంటే తనకి ఏదైనా నచ్చితే గట్టిగా తనకు సంబంధం లేని టాపిక్ కూడా లేదు లేదు బాగుంటుంది చెయ్యాలి ఎంకరేజ్ చేస్తాడు. నా బలగం సినిమా అప్పుడు కూడా స్టార్టింగ్లో పాయింట్ అనుకుంటున్నప్పుడు ఇట్లాగా యంగ్ డైరెక్టర్స్ అందరికి షేర్ చేసుకునేవాడిని, ఇట్లా ఇట్లా ఏదో అనుకుంటున్నాను ఎలా ఉంటుందంటే సుబ్బు పట్టుబట్టి డార్లింగ్ అన్న ఇది డెఫినెట్లీ బాగుండే కంటెంట్ ఖచ్చితంగా రాయని బాగా ఎంకరేజ్ చేశాడు. థ్యాంక్ యూ సుబ్బు. సో సుబ్బు ఏంటంటే ఏదన్నా మామూలుగా ఫ్రెండ్స్ సర్కిల్ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లంలు ఉంటే డార్లింగ్ ఇలా ఉంటుందంటే వేరే ఫ్రెండ్స్ ఇలా చేయొచ్చు అంటారు, బట్ సుబ్బు ఏదైనా ఆన్సర్ చేస్తే దాంట్లో కొంచెం లోతు ఉంటుంది అనమాట. నేను 2-3 సార్లు అంటే బలగం తర్వాత ఇప్పుడు 2-3 నెలల తర్వాత అప్పుడు పీక్లో ఉన్నాం కదండి, నెక్స్ట్ సినిమా అలా చేస్తాను ఇలా చేస్తాను అనేది ఏదో పళ్ళు గొరిగేదో పార్టీలో అంటుంటే ఒకటే మాట అన్నాడు, అంతొద్దు ఓవర్ యాక్షన్ చేయకు, ఈ క్వశ్చన్ చేసావు నెక్స్ట్ అదే ఎక్కువ చేయకు అన్నాడు. సో క్లారిటీ ఉంటుంది సుబ్బులో అండ్ ప్రతి విషయంలో చాలా డెప్త్గా ఉంటుంది డార్లింగ్. ఆ డెప్త్ ఏంటో నాకు బచ్చల మళ్ళీ టీజర్లో కనిపించింది, ట్రైలర్లో కనిపించింది. సో 100% బచ్చల మళ్ళీ 25 నీకు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ లిస్ట్లో చేరిపోతున్నాం. కంగ్రాచులేషన్ డార్లింగ్. అండ్ మా రాజేష్ గారికి చెప్పాలి, థ్యాంక్ యూ డార్లింగ్. స్టార్ట్ అయింది అనేది ఇంకా సమాజ వర్గంతో స్టార్ట్ అయింది, కంటిన్యూ అవుతుంది, దీంతో అది కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్ డార్లింగ్. అండ్ నరేష్ అన్న గురించి చెప్పాలి, నేను ఎక్కువ సినిమాలు అది యాక్టర్గా చేశానంటే ఒక హీరోతో నరేష్ అన్నతో చేశాను, ఆల్మోస్ట్ ఒక 10 సినిమాలు చేశాను. నరేష్ అన్నతో నాకు చాలా జర్నీ ఉందన్నమాట యాక్టర్గా. అంటే మీకు తెలియదు నరేష్ అన్న, మాకు తెలుసు ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటాడో, ఎంత కంఫర్ట్గా ఉంటాడో యాక్టర్స్ తోటి. సో చాలామందికి ఏంటంటే ఇంతకుముందు నరేష్ అన్న ఏంటంటే సూపర్ కామెడీ హీరో టైమింగ్ అది ఇదని, బట్ అప్పటి నుంచే నరేష్ అన్నకి ఇన్సైడ్ ఒక ఎమోషన్ చేయాలి, ఒక క్యారెక్టర్ చేయాలి, ఒక పర్ఫార్మెన్స్ చేయాలనేది ఎప్పుడు నరేష్ అన్నలో ఉంటుండే. అది నేను ఎప్పుడు గమనించాను. అది కూడా అన్న చాలాసార్లు షేర్ చేస్తుండే మాతోటి. బట్ అది నాందితో ప్రూవ్ అయిందండి. సరైన కంటెంట్ నరేష్ అన్న పడితే ఎలాంటి యాక్టర్ బయటకు వస్తాడో అది నాందితో ప్రూవ్ అయింది. ఇప్పుడు బచ్చల మల్లితో అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని నాకు 100% కనిపిస్తుంది అన్న. సో బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టబోతున్నారన్న. సో కంగ్రాచులేషన్ ఎంటైర్ టీమ్ అందరికి, మిగతా అందరు టెక్నీషియన్స్ అందరికీ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి.